సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. విజయ్ ఆంటోనీ, శివకార్తికేయన్ 25వ చిత్రాల టైటిల్ విషయంలో గందరగోళం మొదలైందా? హీరోల మధ్య వార్ నడవబోతోందా? హడావిడి చేయకుండా ఉన్న పలంగా విజయ్ టైటిల్ అనౌన్స్ చేయడం వెనుక ఉద్దేశమేంటో, పరాశక్తి టైటిల్ వెనుక అంత బ్యాక్గ్రౌండ్ ఉందా? హావ్ ఎ లుక్. కోలీవుడ్ యంగ్ హీరోలు విజయ్ ఆంటోనీ, శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు ఎంతో కష్టపడి పైకొచ్చి హీరోలుగా ప్రూవ్ చేసుకున్న వాళ్లే. ఈ ఇద్దరు ఇప్పటి వరకు 24 సినిమాలు కంప్లీట్ చేసి తమ 25వ మార్క్ మూవీ చేస్తున్నారు. అమరం తర్వాత శివకార్తికేయన్ సుధా కుంగర దర్శకత్వంలో పిక్చర్ కు కమిట్ అయ్యాడు. పురాణనూరు ప్రాజెక్ట్ అనుకుంటే సూర్య, దుల్కర్, నజ్రియా తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల వచ్చి చేరారు. అయితే తొలుత ఈ సినిమాకు పురాణనూరు అనే టైటిల్ పరిశీలనలో ఉండగా తాజాగా పరాశక్తి టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. శివకార్తికేయన్ టైటిల్ ప్రకటించడానికి జస్ట్ కొన్ని గంటల ముందే ఉన్నపళంగా నటుడు విజయ్ ఆంటోనీ తన 25వ చిత్రానికి శక్తి తిరుమగన్ టైటిల్ ని అనౌన్స్ చేశాడు. ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు, కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లో పరాశక్తి అనే టైటిల్ అనౌన్స్ చేశాడు. ఇక్కడే అభిమానుల్ని ఆందోళనకు గురిచేసింది. సాధారణంగా తమిళంలో ఉన్న టైటిల్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు తమిళ హీరోలు. ఈ లెక్కన ఎస్కే సుధా కుంగర సినిమా పరాశక్తిని తెలుగు, ఇతర భాషల్లో తీసుకొస్తే ఇదే పేరుతో కంటిన్యూ చేయాలి. ఇప్పుడు టైటిల్ ఇష్యూనే ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ వార్ కు కారణమయ్యేట్లు కనిపిస్తోంది. పరాశక్తి టైటిల్ కోసం అటు శివ, ఇటు విజయ్ కర్చీఫ్ వేయడానికి ఓ స్పెషల్ రీజన్ ఉంది. కోలీవుడ్ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్ ఇదే టైటిల్ తో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాతో శివాజీ గణేశన్ కు మంచి పేరు రావడమే కాదు, హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టడానికి కారణమైంది. అంత పవర్ఫుల్ టైటిల్ అది. ఇప్పుడు 73 ఏళ్ల తర్వాత ఈ టైటిల్ కు డిమాండ్ పెరిగింది. అయితే ఎప్పటినుంచో శివ, సుధా ప్రాజెక్ట్ పరాశక్తి టైటిల్ పరిశీలనలో ఉందని తెలిసి తమిళ్ టైటిల్ మాత్రమే మార్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ సమ్మర్లోనే సినిమాను తెచ్చేస్తున్నాడు. మరి ఎస్కే ఇదే పేరుతో పాన్ ఇండియా లెవెల్లో తెస్తాడో, ఇతర భాషల్లో టైటిల్ మారుస్తాడో, ఏం జరుగుతుందో చూద్దాం.